హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, 2 రోజుల నుంచి పుష్ప కలెక్షన్స్ అప్డేట్ ఇస్తున్నా. అయితే పుష్ప థర్డ్ డే కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించి దాటిపోయినాయి. ఏంటంటే మాస్ ర్యాంపేజ్ క్రియేట్ చేసింది. కొన్ని స్టేట్స్లో అయితే లైక్ నార్త్ అయితే భయంకరంగా కలెక్ట్ చేస్తుంది పుష్ప 2. తర్వాత సౌత్లో కొంచెం ఇది టికెట్ రేట్స్ వల్ల కొంచెం డౌన్ అయినా కానీ తర్వాత థర్డ్ డే ఈవినింగ్ అనే షోలకి వీళ్ళు ఉన్నారు కదా ప్రొడ్యూసర్స్, ముందే టికెట్ రేట్లు టౌన్స్లో వాటిలో తగ్గించడం వల్ల కొంచెం క్రౌడ్ పులింగ్ ఎక్కువై మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. ఓవరాల్గా కలెక్షన్స్ మాత్రం మామూలుగానే ఉంది. ఏంటంటే మాస్ ర్యాంపేజ్ నార్త్ స్టేట్లో, కర్ణాటకలో ఎక్కువ కనపడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కొంచెం తక్కువ అనిపిస్తుంది, కానీ ఫోర్త్ డేకి వచ్చేటికి మారుతుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే ఓవరాల్గా పుష్పకి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ కూడా డే బై డే నార్త్లో ఇంకెక్కువ పెరిగిపోతున్నాయి. ఫస్ట్ డే ఏమో 59 crores ఏమో స్టార్ట్ చేసింది, సెకండ్ డే 72 crores, థర్డ్ డేకి వచ్చేటప్పుడు ఎక్కువ అయిపోయి 74 crores దాకా వెళ్ళిపోయింది. అంటే డేకి కలెక్షన్స్ పెంచుకుంటుంది నార్త్లో మామూలుగా క్రేజ్ లేదు. ఎందుకంటే ఫాస్టెస్ట్ 200 crores బై అండ్ డబ్బుడ్ ఫిలింగా రికార్డ్ సృష్టించింది. తర్వాత ఫాస్టెస్ట్ 600 crores కలెక్ట్ చేసిన సినిమా కూడా పుష్ప 2. ఎందుకంటే ఇంతకుముందు బాహుబలి పేరు మీద ఉంది, ఆ రికార్డు బద్దలు కొట్టేసి 3.1 daysలోనే కలెక్ట్ చేసింది. బాహుబలి 4 daysలో కలెక్ట్ చేసింది. సో ఆ రేంజ్ మాస్ ర్యాంపేజ్ చూపిస్తుంది బాహుబలి. యాక్చువల్గా బాహుబలి మించి పుష్ప కలెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత మనము కలెక్షన్స్కి థర్డ్ డే కలెక్షన్ గురించి మాట్లాడుకుంటే మాస్ రిమార్కబుల్ కలెక్షన్స్గా చేసుకుంది. ఏంటంటే దాదాపు 600 crores దగ్గరికి వచ్చేసింది పుష్ప కలెక్షన్స్ థర్డ్ డేలో తెలుగు రాష్ట్రాల్లో బాగా కలెక్ట్ చేసింది. ఏంటంటే 22 crores కలెక్ట్ చేసింది తెలుగు రాష్ట్రాల్లో. ఇంకా కేరళలో కొంచెం స్లో రన్ ఉంది. ఏంటంటే కేరళలో అంత పికప్ అవ్వట్లేదు. ఇంకా ఇది ఉంది కదా, తమిళనాడులో 5 to 6 crores కలెక్ట్ చేసింది షేరు. తర్వాత కర్ణాటకలో 11 crores ఏమో కలెక్ట్ చేసింది. మళ్ళీ నార్త్లో 74 crores నెట్ వసూలు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత ఓవర్సీస్లో 2.5 billion నుంచి 3 million దాకా కలెక్ట్ చేసింది. మిలియన్. ఆ రేంజ్ కలెక్షన్స్తో ఓవరాల్ కలెక్షన్స్, గ్రాస్ కలెక్షన్స్ చూసుకుంటే పుష్ప 604 crores గ్రాస్ కలెక్ట్ చేసింది 3 daysలోనే. ఇంకా ఫోర్త్ డే వచ్చేది మొత్తం మాస్ ర్యాంపేజ్. ఎందుకంటే ఇక్కడ కొన్ని ఏరియాల్లో కలెక్షన్స్ పెరగడానికి టికెట్స్ హైక్స్ తగ్గించారు కదా. సో దానివల్ల హెల్ప్ అయ్యి తెలుగు స్టేట్స్లో కూడా బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ 100% కనపడుతుంది. నార్త్లో అయితే ఇంకా మాస్ ర్యాంపేజ్ పుష్ప. ఓవరాల్గా పుష్ప అయితే ఖచ్చితంగా ఈరోజు కూడా 100 crores గ్రాస్ కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నా. ఆల్రెడీ థర్డ్ డే కలెక్ట్ చేసింది, ఫోర్త్ డే కూడా అదే ర్యాంపేజ్ కంటిన్యూ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ట్రేడ్ వర్గాలు. సో దాన్ని బట్టి పుష్ప ఫోర్త్ డే కలెక్షన్స్తో 700 నుంచి 750 crores దాటే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఇలాంటి మోర్ కంటెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ నొక్కి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకుంటే నాకు చాలా హెల్ప్ అవుతుంది. నా ఛానల్ చాలా చోటుకి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.